ఈ వీడియోలో నెక్స్ట్ అప్కమింగ్ మనమైతే డిస్కస్ చేసుకునేది వీడియో అయితే లెంత్ అయితే ఉంటుందండి. ఎందుకంటే ఇవి కూడా ఏదైతే మీరు ఇప్పుడు చూస్తున్నారో ఓకేనా, ఇన్బౌండ్ లింక్స్ కావచ్చు, లింకింగ్ డొమైన్స్ కావచ్చు, యాంకర్ టెక్స్ట్ కావచ్చు, టాప్ పేజెస్ కావచ్చు, డిస్కవర్డ్ అండ్ లాస్ట్ బ్యాక్ లింక్స్ కావచ్చు, కంపేర్ లింక్ ప్రొఫైల్స్ కావచ్చు, ఇవన్నీ అయితే ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. కాబట్టి వీడియో అనేది లెంత్ అయితే ఉండొచ్చేమో, కానీ ఈ వీడియో చూసిన తర్వాత మీకు కంప్లీట్ క్లారిటీ వస్తుంది. ఎస్సీఓ పైన మీరు చూసే విధానం అనేది మారుతుంది, చేసే విధానం మారుతుంది, వచ్చే రిజల్ట్స్ కూడా మారుతాయి. మీరు ఏంటంటే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ చేసేది కూడా చాలా అంటే చాలా త్వరగా అయితే కంప్లీట్ అయితే చేసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు వీడియో నెంబర్ 182. ఈరోజు వీడియోలో మీకు చాలా అంటే చాలా యూజ్ఫుల్ అయ్యే వీడియో అయితే తీసుకొని వచ్చాను. యూజ్ఫుల్ అయ్యే కాన్సెప్ట్ అయితే తీసుకొని వచ్చాను. అది ఏంటి అంటే బ్యాక్ లింక్స్. ఎస్సీఓలో ఏంటంటే బ్యాక్ లింక్స్ అనేది ఏంటంటే మేజర్ రోల్ అయితే ప్లే చేస్తుంది. ఈ బ్యాక్ లింక్స్ని ఏంటంటే మీరు ఎలా బుల్డ్ చేస్తారు? సింప్లీ ఏంటంటే మీకు ఇన్స్టిట్యూట్స్లో ఎలా నేర్పిస్తారంటే అవుట్డేటెడ్ కంటెంట్ అయితే నేర్పిస్తారు. అదేంటంటే మీకు సింప్లీ డైరెక్టరీ సబ్మిషన్ సైట్స్ అనేసి, ఓకేనా, డైరెక్టరీ సబ్మిషన్ సైట్స్, సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్ లిస్టు, పీడిఎఫ్ సైట్స్, ఓకేనా, పీపీటీ సైట్స్, ఇవన్నీ ఏంటంటే ఎప్పుడో తెలుసా, ఇది లాస్ట్ ఒక 10 years బ్యాక్ నడుస్తూ ఉన్న వర్క్ అవుతున్న స్ట్రాటజీస్ అండి ఇవి, యాక్టివిటీస్. అలానేసి ఏంటంటే ఇవి వర్క్ అవ్వట్లేదు అని అయితే చెప్పను. ఎలా చేస్తే ఏమవుతుందంటే ఒక 8 hours అయితే పడుతుంది. అదే నేను ఇప్పుడు చెప్పబోయే స్ట్రాటజీ వచ్చేసి మీరు 8 to 10 hours ఏదైతే వర్క్ చేసేది ఉంటుందో దాన్ని విత్ ఇన్ ఏంటంటే 10 నుంచి 20 minutes కంప్లీట్ చేసుకునే స్ట్రాటజీ అయితే చెప్పబోతున్నా. ఇలా చేయడం వల్ల ఏంటంటే మీకు ఏదైతే ఇలా సెర్చ్ చేసి ఈ వెబ్సైట్స్లోకి వెళ్ళేసి దాంట్లో ఉన్న వెబ్సైట్స్లో ఏంటంటే మీరు సబ్మిషన్స్ అయితే చేస్తూ ఉంటారు. ఇన్ కేస్ మీరు ఎస్సీఓలో ఆల్రెడీ జాబ్లో జాయిన్ అయినా లేకపోతే బ్లాగింగ్ చేస్తూ ఉన్నా ఇది మీకు ఆల్రెడీ చాలా అంటే చాలా ఐడియా అయితే ఉంటుంది. ఓకేనా, చాలా పీపుల్కి ఇదే ఐడియా ఉంటుంది, ఇదే ఎస్సీఓ అనుకుంటారు. ఇది కాదండి, దీనికన్నా అడ్వాన్స్గా చాలా ఉంది, మీకు తెలుసుకోవాల్సింది చాలా అయితే చాలా ఉంది. ఓకేనా, ఇవన్నీ చేయడం వల్ల మీకు రిజల్ట్స్ అనేది అంత ఎఫెక్టివ్గా అయితే రారు. ఎలా చేస్తే మీరు ఎప్పటికీ ఏంటంటే ఒక పర్టికులర్ వెబ్సైట్ని, వెబ్ పేజ్ని ర్యాంకింగ్ అయితే చేయలేరు. ఎందుకు చాలా పీపుల్ ఎస్సీఓ అనేది ఏంటంటే మంత్స్ పడుతుంది అంటే ఎలా చేయడం వల్లనే ఏంటంటే మంత్స్ పడుతుంది. ఓకేనా, ఎప్పుడైతే మనం అడ్వాన్స్ స్ట్రాటజీస్ చేస్తామో అలాంటప్పుడు ఏంటంటే మనకేంటంటే 6 months చేసేది, 6 months ర్యాంకింగ్ చేసేది ఏంటంటే విత్ ఇన్ ఏంటంటే ఒక 1 month 2 monthsలోనే ర్యాంకింగ్స్ అయితే చేసుకోవచ్చు. నేను ఇప్పుడే అది ఏ స్ట్రాటజీ ఫాలో అవ్వాలి ఏంటి అనేది అయితే నేనైతే చెప్తాను. ఏదైతే ఇప్పుడు చేస్తున్నారో దాన్ని అయితే మర్చిపోండి ఈ రోజు నుంచి, ఈ వీడియో చూస్తున్నప్పటి నుంచి. ఓకేనా, ఇప్పుడైతే న్యూ స్ట్రాటజీ అయితే తెలుసుకుందాం. నేనేంటంటే సింపుల్గా ఓకేనా, కాంపిటేటర్ బ్యాక్ లింక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ర్యాంకింగ్స్ రావాలి అంటే మనకి ఏం కావాలండి? ఓకేనా, లో కాంపిటీషన్ కీవర్డ్స్ ఫైండ్ అవుట్ చేయాలి, దానికి ఆర్టికల్ రాసుకోవాలి, దానికి ఏంటంటే మనము బ్యాక్ లింక్స్ బిల్డ్ చేయాలి, ఆప్టిమైజేషన్ చేయాలి, ఆన్ పేజ్ చేయాలి, ఆఫ్ పేజ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఆఫ్ పేజ్ చేసేటప్పుడు మనకి ఏంటంటే బ్యాక్ లింక్స్ అనేది చాలా అవసరం. బ్యాక్ లింక్స్ అనేది అవసరం ఉన్నప్పుడు సేమ్ అదే కంటెంట్ ప్రీవియస్ ఎవరైతే రాసి వాళ్ళు బిల్డ్ చేస్తుంటారో బ్యాక్ లింక్స్, వాటిని డైరెక్ట్గా మనం ఫైండ్ అవుట్ చేస్తే ఎలా ఉంటుంది? డైరెక్ట్గా ఆ బ్యాక్ లింక్స్ని మనం యూస్ చేసి మన దాన్ని ర్యాంక్ చేసుకుంటే త్వరగా అయితే ర్యాంక్ అవుతుంది కదా. ఎందుకు అంటే గూగుల్లో ఏంటంటే ఎవరికైనా ఒకే ఒక ఈక్వాలిటీ అయితే ఉంటుంది. మీకైనా కాంపిటీటర్కైనా సేమ్ ఫార్ములాస్, సేమ్ రూల్స్ అయితే ఉంటాయి. తనకు ఒక లింక్ అనేది ఒక వెబ్సైట్ నుంచి వచ్చింది అంటే మీకు కూడా డెఫినెట్గా అయితే వస్తుంది. దాన్ని మీరు ఫైండ్ అవుట్ చేయగలిగితే మీ వర్క్ అనేది ఏంటంటే చాలా అంటే చాలా సింపుల్ అయితే అయిపోతుంది. ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అన్నదే ఇక్కడ మేజర్ క్వశ్చన్. అలాంటివే మీకు ఏంటంటే పెద్ద పెద్ద బ్లాగర్స్ అందరూ మీకు చెప్పరు. నేను ఈరోజు ఆ పర్టికులర్ స్ట్రాటజీని అయితే మీకైతే రివీల్ అయితే చేయబోతున్నా ఈ వీడియోని. మరి ఇంత మంచి స్ట్రాటజీని మీకు షేర్ చేస్తున్నందుకు వీడియోని అయితే లైక్ అయితే చేయాలి కదా. వీడియోని అయితే లైక్ చేయండి. డెఫినెట్గా మీరు ఈ వీడియోలో చాలా అంటే చాలా యూజ్ఫుల్ కాన్సెప్ట్ అయితే పొందుతారు, యూజ్ఫుల్ స్ట్రాటజీ అయితే పొందుతారు. ఓకేనా, విత్ ఇన్ ఏంటంటే ఒక 10 minutes, ఒక 10 minutes అయితే ఈ వీడియోలో అయితే టైం అయితే స్పెండ్ చేయండి. ఎందుకంటే ఈ 10 minutes మీకు ఏంటంటే పర్ డేకి ఒక 7 to 8 hours అయితే సేవ్ చేస్తుంది. వద్దు నాకు 10 hours 10 minutes నేను స్పెండ్ చేయలేను అనుకుంటే సింప్లీ ఎగ్జిట్ అయిపోయేసి మీరు 10 hours అయితే
వర్క్ అయితే చేసుకోవచ్చు ఎస్ఈఓ పైన. మీరు ఈ 10 మినిట్స్ చూస్తే ఈ వీడియో అనేది పర్ డేకి 10 అవర్స్ అయితే మీకు సేవ్ అయితే చేస్తుంది డెఫినెట్గా, దట్స్ ఫర్ షూర్. ఓకేనా. అట్ దెన్ ఏంటంటే గెట్ 100% ఫ్రీ కాంపిటీటర్ బ్యాక్ లింక్స్ విత్ సింగిల్ క్లిక్. ఒకే ఒక క్లిక్తో ఏంటంటే 100% ఏదైతే మీ కాంపిటీటర్ బ్యాక్ లింక్స్ ఉంటాయో అవన్నీ అయితే మీరైతే చూడొచ్చు. దానితో పాటు ఎక్స్ట్రాగా ఏంటంటే కంప్లీట్ ఓవర్ వ్యూ. ఇప్పుడు ఏంటంటే మీ కాంపిటీటర్ దగ్గరికి మీరు వెళ్ళేసి, నేను కూడా ఏంటంటే సేమ్ ఆర్టికల్ అయితే రాస్తున్నాను. మీరు ఏదైతే ప్రీవియస్ ఆర్టికల్ రాసి దానికి బ్యాక్ లింక్స్ బుల్ చేశారో అవి నాకు ఒకసారి ఇస్తారా అనేసి వెళ్ళి అడగండి. ఇస్తారా? ఈవెన్ మీ ఫ్రెండ్ కూడా ఇవ్వడు. ఎందుకు అంటే వాళ్ళ బ్యాక్ లింక్స్ మీకు ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మీరు ర్యాంక్ చేసుకుంటే వాళ్ళ కాంపిటీటర్ అవుతారు. వాళ్ళ కాంపిటీటర్ అయినప్పుడు ఏమవుతుంది, వాళ్ళకు వచ్చే ట్రాఫిక్లో మీకు కూడా ట్రాఫిక్ వస్తుంది సగం. అప్పుడు తనకు ట్రాఫిక్ అనేది తగ్గుతుంది, తనకి రెవెన్యూ అనేది తగ్గుతుంది, తనకి మనీ అనేది తగ్గుతుంది. ఓకేనా. అలాంటప్పుడు ఎవ్వరు ఇవ్వరండి. ఓకేనా. అందుకే ఎస్సీఓలో ఏంటంటే సీక్రెట్ స్ట్రాటజీస్ అనేది ఎప్పుడూ స్ట్రేర్ అయితే చేయరు. కానీ మీకోసం అయితే ఇప్పుడు నేను ఒక స్ట్రాటజీ అయితే షేర్ చేయబోతున్నా. ఈ స్ట్రాటజీలో ఏంటంటే మీకు ఈ వీడియోలో నెక్స్ట్ అప్కమింగ్ మనమైతే డిస్కస్ చేసుకునేది వీడియో అయితే లెంత్ అయితే ఉంటుందండి. ఎందుకంటే ఇవి కూడా ఏదైతే మీరు ఇప్పుడు చూస్తున్నారో, ఓకేనా, ఇన్బౌండ్ లింక్స్ కావచ్చు, లింకింగ్ డొమైన్స్ కావచ్చు, యాంకర్ టెక్స్ట్ కావచ్చు, టాప్ పేజెస్ కావచ్చు, డిస్కవర్డ్ అండ్ లాస్ట్ బ్యాక్ లింక్స్ కావచ్చు, కంపేర్ లింక్ ప్రొఫైల్స్ కావచ్చు, ఇవన్నీ అయితే ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. కాబట్టి వీడియో అనేది లెంత్ అయితే ఉండొచ్చేమో, కానీ ఈ వీడియో చూసిన తర్వాత మీకు కంప్లీట్ క్లారిటీ వస్తుంది. ఎస్సీఓ పైన మీరు చూసే విధానం అనేది మారుతుంది, చేసే విధానం మారుతుంది, వచ్చే రిజల్ట్స్ కూడా మారుతాయి. మీరు ఏంటంటే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ చేసేది కూడా చాలా అంటే చాలా త్వరగా అయితే కంప్లీట్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా. కాబట్టి అయితే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోనన్నా డెఫినెట్గా అయితే లైక్ చేయండి. ఓకేనా. అలానే కామెంట్ సెషన్లో అట్లీస్ట్ ఈ వీడియోకైనా కామెంట్ చేయడానికైతే ట్రై చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఒకసారి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక్కడైతే ఒక్కసారి అయితే గమనించండి, 100 పీపుల్ మన వీడియోని చూస్తుంటే దాంట్లో 30 మెంబర్స్ మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకున్నారు. 70 పీపుల్ ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తూ ఉన్నారు. ఓకేనా. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకేంటంటే ముందు ముందు వచ్చే వీడియోస్ కూడా మీకైతే లభిస్తాయి. మిస్ అవ్వకుండా అయితే చూడగలుగుతారు, కంటెంట్ అనేది తెలుసుకోగలుగుతారు, నాలెడ్జ్ అనేది ఎన్హాన్స్ చేసుకోగలుగుతారండి. సబ్స్క్రైబ్ వల్ల మీకేం రాదు. ఓకేనా. జస్ట్ ఏంటంటే ఇంకా నాలెడ్జ్ అనేది పెరుగుతుంది. ఓకేనా. చేసుకుంటే పోయేదేముంది, చేసేసుకోండి. అండ్ ఇంకా ఆలస్యం చేయకుండా కంటెంట్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పటికే చాలా ఆలస్యం అయితే అయిపోయింది. నేను ప్రీవియస్గానే ఏంటంటే మీకు ఆ డొమైన్ అథారిటీ అంటే ఏంటి, పేజ్ అథారిటీ అంటే ఏంటి, అలానే ఏంటంటే డొమైన్ రేటింగ్ అంటే ఏంటి, యూఆర్ఎల్ రేటింగ్ అంటే ఏంటి, ఏదైతే ఒక బ్లాగర్ కానీ, డిజిటల్ మార్కెటర్ కానీ, ఎస్ఈఓ పర్సన్ కానీ ఇంపార్టెంట్ బేసిక్స్ ఉంటాయో ఆ బేసిక్స్ అన్ని ప్రీవియస్ అయితే 2 వీడియోస్ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. అదైతే మిస్ అవ్వకుండా అయితే చూడండి. ఇన్ కేస్ మీరు మిస్ అయి ఉన్నట్లయితే. ఎందుకు చెప్తున్నానంటే ఆ వీడియో దానికి లింక్ అప్ ఈ వీడియో కూడా. కాబట్టి ప్రీవియస్ వీడియోలో మనం మోజ్ గురించి అయితే తెలుసుకున్నాం, అవును కదా. ఇప్పుడు ఏంటంటే నేను మోజ్ అనేది ఎలా వర్క్ అవుతుందన్న ఏదన్నా ఒకటి సెర్చ్ చేసినప్పుడు మీకు ఏంటంటే ఈ రిజల్ట్స్ దాంట్లో డొమైన్ అథారిటీ, పేజ్ అథారిటీ అనేది డిస్ప్లే అవ్వలేదు. అలాంటప్పుడు ఏం చేయాలి, మనము ఇక్కడ దీన్ని ఒక క్లిక్ ఇచ్చాము అంటే మనకేమవుతుంది అంటే సేమ్ ఇదే దాంట్లో ఏంటంటే డొమైన్ అథారిటీ, పేజ్ అథారిటీ చూపిస్తుంది అని అయితే చెప్పాను. వెయిట్ చేసే సెకండ్ చూపిస్తుంది, లోడ్ అయితే అవుతుంది. లోడ్ అయిన తర్వాత ఏంటంటే మనకి డిస్ప్లే అయితే అవుతుంది. ఓకేనా. ఇక్కడైతే లోడ్ అయితే అవుతుంది. ఇలా అయితే అవుతుంది అన్న. కానీ సేమ్ ఇదే మోజ్ని యూస్ చేసుకొని మనకేంటంటే కాంపిటీటర్ బ్యాక్ లింక్స్ అనేటివి చూడొచ్చు. ఇప్పుడు ఏదైతే మనము ఇప్పుడు ఇక్కడ చెప్పుకున్నామో ఇన్బౌండ్ లింక్స్ కావచ్చు, లింకింగ్ డొమైన్స్ కావచ్చు, యాంకర్ టెక్స్ట్ కావచ్చు, ఇవన్నీ అయితే చూడొచ్చు. ఓకేనా. వీటన్నిటి గురించి నేను స్టెప్ బై స్టెప్ అయితే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నా. దానికోసం యాక్సెస్ తీసుకోవడానికి మనం సింప్లీ అయితే moj.com/home దానికైతే వెళ్ళాల్సి ఉంటుంది. వెళ్ళిన తర్వాత ఏంటంటే మీకు ఎలా యాక్సెస్ అవ్వాలి ఏంటి అనేది అయితే చూపిస్తాను. ఇక్కడ ఫ్రీ టూల్స్ ఉంది కదా, ఈ ఫ్రీ టూల్స్ పైన అయితే క్లిక్ చేయండి. అలానే ఇక్కడ లింక్ ఎక్స్ప్లోర్ ఉంది కదా, లింక్ ఎక్స్ప్లోరర్ పైన అయితే క్లిక్ చేయండి. వన్స్ లింక్ ఎక్స్ప్లోరర్ పైన క్లిక్ చేసిన తర్వాత మీరు ఏంటంటే ఈ పర్టికులర్ పేజ్కి అయితే వెళ్తారు. ఇక్కడ ఏంటంటే analytics.moj.com pro ఉంది కదా, ఈ ప్రో రిలేటెడ్ ఏంటంటే ఈ పర్టికులర్ సాఫ్ట్వేర్. కానీ ఏంటంటే మనము పర్ మంత్కి 10 సెర్చెస్ అయితే మనము చేసుకోవచ్చు. ఓకేనా. 10 ఏదైతే కాంపిటీటర్ బ్యాక్ లింక్స్ ఉంటాయో వాటి నుంచి ఏంటంటే 10 ఏదైతే కాంపిటీటర్ వెబ్సైట్స్ ఉంటాయో వాళ్ళ బ్యాక్ లింక్స్ అనేటివి మనమైతే చూడొచ్చు. పర్ మంత్కి 10 అయితే క్వైరీస్ అయితే ఇస్తారు ఎంక్వైరీ చేసుకోవడానికి.
ఇక్కడేంటంటే పర్ మంత్ అయిపోయిన తర్వాత మళ్ళీ 10 అయితే యాడ్ అవుతాయి. కాబట్టి ఎవ్రీ మంత్ అయితే ఈ 10 అయితే యూజ్ అయితే చేసుకోండి. సింప్లీ ఏమైతే మీరు చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ ఏదైతే మీరు ఒక పర్టికులర్ యూఆర్ఎల్ ఒక పర్టికులర్ కాంపిటీటర్ బ్యాక్ లింక్ ఉందో దాన్ని సింప్లీ కాపీ అయితే చేసుకోండి. కాపీ చేసిన తర్వాత ఏంటంటే సింప్లీ ఇక్కడ పేస్ట్ చేయండి. వన్స్ పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ అనలైజ్ ఉంది కదా, అనలైజ్ పైన అయితే క్లిక్ చేయండి. అనలైజ్ పైన క్లిక్ చేసిన తర్వాత కంప్లీట్ డేటా అయితే మీకు అయితే చూపిస్తుంది. వీడియోని అయితే కంప్లీట్గా చూడండి. మీకు అన్ని డీటెయిల్ కాన్సెప్ట్స్ అన్నీ అయితే ఇక్కడైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. పేజ్ అథారిటీ, డొమైన్ అథారిటీ ప్రీవియస్ అయితే మాట్లాడుకున్నాం. ఈ పర్టికులర్ పేజ్ దానికి పేజ్ అథారిటీ ఎంత ఉంది, కంప్లీట్ డొమైన్ దానికి వెబ్సైట్కి డొమైన్ అథారిటీ ఎంత ఉంది, ఎన్ని వెబ్సైట్స్తో లింకప్ అయ్యింది అనేది అయితే ఇక్కడ చూపిస్తుంది. ఇన్బౌండ్ లింక్స్ ఓకేనా, ఎన్ని ఇన్కమింగ్ లింక్స్ అనేటివి వచ్చినాయి, ఓకేనా, బ్యాక్ లింక్స్ అనేది వచ్చినాయి అనేది ఇక్కడైతే చూపిస్తుంది. అండ్ దాని కీవర్డ్స్ టోటల్గా ఎన్ని కీవర్డ్స్ అనేది ర్యాంక్ అవుతుంది, ఈ పర్టికులర్ పేజ్ అనేది ఎన్ని కీవర్డ్స్ ర్యాంక్ అవుతుంది అనేసి ఇక్కడ ఇదైతే చూపిస్తుంది. ఆఫ్టర్ దెన్ ఏంటంటే మనకి డిస్కవర్డ్ అసలు ఎన్ని కొత్త లింక్స్ వచ్చినాయి, ఎన్ని నష్టపోయాం, ఓకేనా. లింక్స్ అనేటివి ఏంటంటే కొన్ని మనకి ఎవ్రీడే వస్తూ ఉంటాయి, కొన్ని ఏంటంటే లాస్ట్ అవుతూ ఉంటాయి, ఓకేనా. అవి ఎన్ని కొత్త వచ్చినాయి, ఎన్ని మనకి ఏంటంటే లాస్ట్ అయ్యాయి ఆ డేటా అయితే ఇక్కడైతే చూపిస్తుంది. అలానే ఏంటంటే మన డొమైన్ అథారిటీ, పేజ్ అథారిటీ అనేది ప్రతి మంత్ ఓకేనా ఏ టైం పీరియడ్లో మనకు పెరిగింది అనేసి ఇక్కడైతే మనకి చూపిస్తుంది. జనవరి జూలై 21లో ఏంటంటే 19 ఉంది. అలానే ఏంటంటే ఆగస్టులో ఏంటంటే మనకి 24 అయితే అయ్యింది. ఎలా అయితే పెరుగుతూ అయితే వచ్చింది. దేనికి ఏదైతే మనం ఇక్కడ పేస్ట్ చేసామో వెబ్సైట్ ఇచ్చామో దానికి రిలేటెడ్ డేటా అండి ఇది, ఓకేనా. మీరు ఎప్పుడైతే మీ పర్టికులర్ వెబ్సైట్ చూడాలి అంటే మీది ఇవ్వండి, ఓకేనా. మీ కాంపిటీటర్తో చూడాలి అంటే తనది ఇవ్వండి, ఓకేనా. ఏది చూడాలి అంటే ఏ పర్టికులర్ డేటా చూడాలి అంటే ఆ పర్టికులర్ది మాత్రమే ఇచ్చేసి ఇక్కడ అనలైజ్ పైన అయితే క్లిక్ చేయండి. అప్పుడు మాత్రమే దానికి రిలేటెడ్ డేటా అనేది మీకైతే ఇక్కడైతే వస్తుంది. అలానే ఏంటంటే ఇంటర్నల్ లింకింగ్స్ అనేటివి ఎలా ఇచ్చున్నారు అనేసి ఇక్కడైతే చూపిస్తుంది. ఇక్కడ ఏంటంటే కంప్లీట్గా ఈ పర్టికులర్ వెబ్సైట్లో అయితే మనకి అన్ని లింక్స్ అయితే లేవు, అందుకే కంప్లీట్ డేటా అయితే చూపించట్లేదు. ఇంతకుముందు వీడియో ఫస్ట్లో వచ్చేసి మనకి ఇక్కడ 9 అయితే ఉంది, ఇప్పుడు 8 అయితే అయ్యింది. మనం ఇలా ఏంటంటే ఎవ్రీ టైం ఏంటంటే న్యూ ఒక వెబ్సైట్ తీసుకొని దాన్ని అనలైజ్ చేసేటప్పుడు మనకి న్యూగా ఏదైతే ఉంటుందో ఆ పర్టికులర్ డేటా ఓవర్ వ్యూ కావచ్చు, కంప్లీట్ డేటా అనేది వస్తుంది. అలానే ఒక క్వైరీ అయితే మనము లూజ్ అయితే అయిపోతుంది. ఇదైతే మనకి అంత అయితే అవైలబుల్ అయితే లేవు. ఫస్ట్ది అయితే తీసుకుంటే ఏవైనా మనకి రావచ్చేమో. ఓకే, నేను ఇదైతే తీసుకుంటున్నా మీకు కంప్లీట్ డీటెయిల్గా చూపించడానికి. కాపీ అండ్ పేస్ట్ అనలైజ్. ఇప్పుడు 8 ఉంది కదా, 7 అయితే అయిపోతుంది. ఒకసారి అయితే చెక్ చేయండి. 7 అయితే అయిపోయిందా. ఈ పర్టికులర్ దానికి డొమైన్ అథారిటీ 41, పేజ్ అథారిటీ 34, లింకింగ్ డొమైన్స్ 5 అండ్ ఇన్బౌండ్ లింకింగ్స్ 8, టోటల్ వచ్చేసి 28 కీవర్డ్స్ ర్యాంకింగ్ అయితే అవుతున్నాయి. ఆఫ్టర్ దెన్ వచ్చేసి ఎక్స్టర్నల్ లింకింగ్స్ అంటే ఏంటంటే మనకి బ్యాక్ లింక్స్ అనేటివి ఏంటంటే మనకి 2 టైప్స్ అయితే ఉంటాయి, ఓకేనా. 2 టైప్స్ ఏంటి అనేది మీకు ఆల్రెడీ తెలుసుంటే ఒకసారి అయితే కామెంట్ అయితే చేయండి. నేను ఒక్క సెకండ్ అయితే హోల్డ్లో అయితే ఉంటున్నా. ఓకే, కామెంట్ అయితే చేశారని అయితే అనుకుంటున్నాను. 2 టైప్స్ ఆఫ్ బ్యాక్ లింక్స్ ఏమంటే ఒకటి వచ్చేసి నో ఫాలో ఉంటుంది, ఒకటి ఏంటంటే డూ ఫాలో ఉంటుంది. నో ఫాలో అంటే ఏంటి, డూ ఫాలో అంటే ఏంటి ప్రీవియస్ కూడా చెప్పుకున్నాం. ఎన్ని డూ ఫాలో ఉన్నాయి, ఎన్ని డూ ఫాలో ఉన్నాయి అనేసి అయితే ఇక్కడైతే చూపిస్తుంది. అలానే ఏంటంటే మీకు ఇక్కడ ఏదైతే నేను చెప్పానో అవన్నీ అయితే ఇవన్నీ నేను ఇక్కడ స్క్రోల్ చేస్తా అంటే ఇక్కడే కవర్ అయితే అవుతున్నాయండి. మీరైతే గమనించాలి. ఇన్బౌండ్ లింక్స్ కావచ్చు, లింకింగ్ డొమైన్స్ కావచ్చు, యాంకర్ టెక్స్ట్ కావచ్చు. ఇప్పుడు ఏంటంటే ఈ పర్టికులర్ పేజ్కి యాంకర్ టెక్స్ట్ చూడాలంటే దీనిపైన క్లిక్ చేశారనుకో యాంకర్ టెక్స్ట్ అయితే వస్తుంది. ఈ యాంకర్ టెక్స్ట్ ఏంటి అంటే ఎప్పుడైతే ఒక పర్టికులర్ ఈ పేజ్కి ఎవరైతే వర్క్ చేస్తూ ఉంటారో వాళ్ళు ఏంటంటే టెక్స్ట్ ఇచ్చేటప్పుడు, ఓకేనా, టెక్స్ట్ ఇచ్చి దానికి ఏంటంటే లింక్ ఇస్తూ ఉంటాం కదా, దేనికి ఎక్కువ ఇచ్చున్నారు, డిజిటల్ మార్కెటింగ్ అనే దానికి, సోషల్ మీడియా మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్ కోర్సు, ఇలా ఏంటంటే 4 కీవర్డ్స్కి ఎక్కువ ఏంటంటే మనము యాంకర్ టెక్స్ట్ అయితే ఇచ్చున్నాం. మనం కాదు, ఎవరైతే దీనికి వర్క్ చేశారో వాళ్ళు దీనికి యాంకర్ టెక్స్ట్ అయితే ఈ 4 కీవర్డ్స్ పైన ఎక్కువ అయితే ఫోకస్ అయితే చేస్తున్నారు. ఈ డేటా అంతా కాంపిటేటర్ అయితే మనకి ఇవ్వరు, కానీ సాఫ్ట్వేర్స్ అయితే మనకి ఇస్తాయి. వీటిని యూజ్ చేసుకొని మనం అడ్వాంటేజ్గా తీసుకొని మనం వాళ్ళని అయితే ఓవర్కమ్ అయితే చెయ్యొచ్చు. ఇలా ఏంటంటే ఇప్పుడు టాప్ పేజెస్, ఈ పర్టికులర్ వెబ్సైట్ దానికి టాప్ పేజెస్ ఏమన్నాయి,
ఓకేనా. డేటా సైన్స్ రిలేటెడ్ ఉంది. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ డేటా సైన్స్. ఓకేనా. డేటా సైన్స్ కోర్స్ ట్రైనింగ్ ఈ డేటా సైన్స్ రిలేటెడ్. ఇదే ఏంటంటే మనకి ఎక్కువైతే ఉన్నాయి. ఏదైతే మనము ఈ పర్టికులర్ పేజ్ ఇచ్చామో, ఈ వెబ్సైట్ ఇచ్చామో, దీంట్లో టాప్ పేజెస్ డేటా సైన్స్ రిలేటెడే ఉన్నాయి. అలానే డేటా సైన్స్ రిలేటెడ్ ఈ పేజ్ ఇచ్చినప్పుడు దాని పేజ్ అథారిటీ ఎంత ఉంది, దానికి లింకింగ్ డొమైన్స్ ఎన్ని ఉన్నాయి, దానికి ఎక్స్టర్నల్ లింకింగ్స్ ఎన్ని ఉన్నాయి, అవుట్ బౌండ్ లింకింగ్స్ ఎన్ని ఉన్నాయి, ఓకేనా. స్టేటస్ కోడ్, ఓకేనా. ఇలా ఏంటంటే కంప్లీట్ డేటా అయితే ఇస్తున్నాం. ఓకేనా. డిస్కవర్డ్ అండ్ లాస్ట్, బ్యాక్ లింక్స్ ఎన్ని వచ్చినాయి, ఎన్ని లాస్ట్ అయినాయి అనేసి, న్యూ లింక్స్ ఏవే ఉన్నాయి అనేసి ఇక్కడైతే చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి కంపేర్ లింక్ ప్రొఫైల్. కంపేర్ లింక్ ప్రొఫైల్ అంటే ఏం లేదండి, ఎప్పుడైతే మీరు మీ పర్టికులర్ పేజ్ ఇచ్చారు, ఈ పేజ్తో ఇంకొక పేజ్ ఇచ్చారు అంటే రెండింటిని ఏంటంటే కంపేర్ చేసుకొని మీకు డిఫరెన్స్ అయితే చూపిస్తుంది. అండ్ స్పామ్ స్కోర్. ఈ స్పామ్ స్కోర్ ఏంటి అంటే మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఈ బ్యాక్ లింక్స్ అనేది బుల్ చేసే టైంలోనే మనం ఎక్కువ ఇర్రెలవెంట్ దాంట్లో సబ్మిట్ చేసినప్పుడే స్పామ్ స్కోర్ అనేది పెరుగుతుంది. ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ అయితే ఉంటాయి. మళ్ళీ ఏంటంటే క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటారు, మీరు ఏది చెప్పారు దీనివల్లనే అనేసి. డిఫరెంట్ రీజన్స్ ఉంటాయండి, డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒక పర్టికులర్ది ఇంక్రీజ్ అవ్వడానికి కానీ డిక్రీజ్ అవ్వడానికి డిఫరెంట్ ఉంటాయి. ఒక్కటే మనం కన్సిడర్ చేసుకొని అదొక్కటే అని అయితే మనం ఇప్పుడు అయితే చెప్పలేము. ఓకేనా. స్పామ్ స్కోర్ వచ్చేసి ఈ పర్టికులర్ వెబ్సైట్ దానికి 5 అయితే ఉంది. అలానే ఏంటంటే ఈ పర్టికులర్ పేజ్లో ఏంటంటే ఇన్బౌండ్ లింక్స్ ఏవేవి ఉన్నాయి ఇవన్నీ అయితే ఇక్కడైతే చూడొచ్చు. ఆ పర్టికులర్ దానికి వచ్చేసి మనకి స్పామ్ స్కోర్ ఎంత ఉంది, డొమైన్ అథారిటీ ఎంత ఉంది, ఎప్పుడు క్రాల్ అయింది, ఎవ్రీథింగ్ అయితే డేటా అయితే ఇక్కడైతే చెక్ చేసుకోవచ్చు. ఎలా అయితే ఈ పర్టికులర్ ఫ్రీ దాన్ని పర్ మంత్ 10 టైమ్స్ అయితే మీరైతే యూజ్ అయితే చేసుకోవచ్చు. 10 క్వైరీస్ అయితే చేసుకోవచ్చు. ఒకసారి మీకు ఏదైనా ప్రాజెక్ట్ వచ్చినా, మీరు ఏదైనా వర్క్ చేస్తున్నా ఎవ్రీ మంత్ అయితే దీన్ని అయితే యూజ్ అయితే చేసుకోండి. అండ్ క్వాలిటీ ఆఫ్ వర్క్ అయితే చేయండి. మీకు ఏంటంటే అప్పుడే త్వరగా అయితే రిజల్ట్స్ అయితే వస్తాయి. అండ్ ఈ వీడియో అయితే మీకు చాలా యూజ్ఫుల్ అయ్యింది అని అయితే అనుకుంటున్నాను. డెఫినెట్గా అయితే వీడియోని లైక్ చేయండి అండ్ కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి. ఎవరికైనా యూజ్ఫుల్ అవుతుంది అనేసి మీరు భావిస్తున్నట్టయితే, మీరు కూడా వర్క్ చేస్తూ ఉంటారు కదా, వర్క్ చేసే దగ్గర అయితే వాళ్ళకి ఎవరో ఒకరికైతే ఒక్కసారి అయితే షేర్ అయితే చేయండి. చాలా అంటే చాలా నాకు హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. అండ్ ఎప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ఒకసారి కంటెంట్ అయితే చూడండి. చూసిన తర్వాత మీకు యూజ్ఫుల్ అనుకుంటుంది, యూజ్ఫుల్ అవుతుంది అనేసి మీరు అనుకుంటూ అప్పుడు మాత్రమే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ సీ యూ నెక్స్ట్ వీడియో. బై బాయ్.